నమస్తే డాన్ మీడియాకు స్వాగతం. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని ముంపు గ్రామాలకు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ స్వయంగా పరిశీలించారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు పోలీసులతో కలిసి నాటు పడవల్లో రేపాక గుమ్ము, రుద్రమకోట, తాటికూరు గుమ్ము, కన్నయ్యగుంట, గొల్లపల్లి గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించే కార్యక్రమాన్ని ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకల వద్ద ప్రత్యేక పోలీస్ గస్తీ ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వరద పరిస్థితులపై జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. పోలీస్ వారి కఠిన శ్రమకు దక్కిన ప్రతిఫల. విజయవాడలో భారీ దొంగతనం కేసును అద్భుతంగా ఛేదించిన 1 టౌన్ పోలీసులు. అంకిత భావానికి నిదర్శనం. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ దొంగతనం కేవలం ఒక సాధారణ కేసు కాదు.
నిందితులను పట్టుకోవడానికి పోలీసులు పడ్డ కష్టం నిజంగా ప్రశంసనీయ. గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు సుమారు 4 రోజుల పాటు వేలాది కిలోమీటర్లు ప్రయాణించి నిరంతర శ్రమతో నిందితులను గుర్తించి పట్టుకోవడం వారి వృత్తి నిబద్ధతకు నిదర్శన. సాంకేతికతతో కూడిన దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజ్లు మరియు సాంకేతిక ఆధారాలను నిశితంగా పరిశీలించడమే కాకుండా అంతరాష్ట్ర సమన్వయంతో క్షణాల వ్యవధిలో కేసును ఛేదించి పోలీస్ శాఖ సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. భారీ రికవరీ, షాపులో నమ్ముకొని ఉద్యోగం ఇచ్చిన వాడే మోసం చేసినా తెలివిగా ప్లాన్ చేసి 50 లక్షలకు పైగా విలువైన నగదు, బంగారు, వెండిని రికవరీ చేసి బాధితులకు భరోసా కల్పించారు. అధికారుల ప్రశంసలు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాలు. వెస్ట్ జోన్ డీసీపీ గున్నం రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావుల మార్గదర్శకత్వంలో ఈ ఆపరేషన్ విజయవంతం చేశారు. ప్రత్యేక అభినందనలు. ఈ కేసును విజయవంతంగా ముగించి పరారీలో ఉన్న నిందితుల భరతం పట్టడానికి శ్రమిస్తున్న 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లా గుణరాం, ఎస్ఐ చక్రధర్, హెడ్ కానిస్టేబుల్ ఎండి జిలాని, జి నాగరాజు మరియు కానిస్టేబుల్ నంచారయ్య, సురేష్, చింతయ్య తదితర సిబ్బంది అందరూ నిజంగా అభినందనీయులు. ప్రజల రక్షణ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న ఇలాంటి నిజమైన పోలీస్ హీరోలకు సెల్యూట్ చేయాల్సిందే.